ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్త, మా అమ్మ వాళ్ళు గుమ్మం వరకు వచ్చారు. మళ్ళీ ఏదైనా గ్లాసు లేదా పగిలే వస్తువు ఏమైనా విసిరేదుందా? ఏం కదా మామా, మా అమ్మ చెల్లిని ఈసారి నిజంగానే నాకు తెలిసే తీసుకొచ్చా. నేనే దగ్గరుండి మరీ వెంట పెట్టుకుని తీసుకొచ్చా. నువ్వు మా అత్తకి ఎక్కించి చెప్పాల్సినవి ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా? ఉంటే చెప్పు. ఏంటత్తా, ఏం మాట్లాడవేంటి? ఎప్పుడు చూసినా ఒక పాఠం ఎత్తుకుంటావు కదా, కూని కోరు కుటుంబం అని. మరి ఇప్పుడేంటి ఇంత సైలెంట్ అయిపోయావు? ఓ, నేను చేసిన ఛాలెంజ్లో గెలిచానని నీకు మాట రావట్లేదా? లేక మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసావా? నువ్వే అన్నావు కదత్తా, నిన్న నా తల్లి చెల్లి ఏ దురుద్దేశంతో వచ్చారు అని. ఇప్పటికైనా అర్థమైందా? దురుద్దేశాలు ఎవరికుంటాయో, సదుద్దేశాలు ఎవరికుంటాయో. నాన్న వెంకీ, ఎందుకు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నావు? జరగాల్సిన కార్యక్రమాలు పూర్తి చేద్దాం నాన్న. నువ్వు కోడలు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చేసుకునే పండగ ఇది. ఇలా ఒకరిని ఒకరు మాటలు అనుకోవడం పద్ధతి కాదు నాన్న. చూసావత్తా మా సంస్కారం? విన్నావా మా అమ్మ మాటలు? నువ్వు మాపై ఎన్నిసార్లు ఎంత దుమ్మెత్తిపోయాలనుకున్నా, ఊరందరి ముందు మమ్మల్ని దోషులు దోషులు అని పరువు తీసినా, దైవ సాక్షిగా నేను మీ కూతురు మెళ్ళో తాలి కట్టిన దానికి విలువిచ్చి నా కుటుంబం ఎలా మంచిగా మాట్లాడుతుందో. బంగారం లేదు, ఆస్తి లేదు, స్తోమత లేదు అని వికటహాస్యం చేశావు కదా. ఇప్పుడేమంటావు మరి? మనసులో మంచి ఉద్దేశం ఉంటే ఆ పంచభూతాలే మనకి తోడుగా ఉంటాయత్తా. ఇంకోటేదో అన్నావత్తా. 5 తులాల బంగారం ఎలా తెస్తావు అని. భార్గవనాయుడి కొడుగ్గానా, నరసింహనాయుడి మనవడిగానా, అఖిలాండేశ్వరి అల్లుడిగానా అని. నువ్వు ఎన్ని రకాలుగా నొక్కి పలికినా, ఎంత విడ్డూరంగా మాట్లాడినా, ఆ 3 నేనే. దేవరపాటి వెంకటేష్ నాయుడు, సన్ ఆఫ్ దేవరపాటి భార్గవ నాయుడు, గ్రాండ్ సన్ ఆఫ్ ద గ్రేట్ నరసింహనాయుడు. మా అమ్మ నన్ను సింహంలా పెంచిందత్తా. సిచ్యువేషన్ ఎలాంటిదైనా ఆదరణు బెదరను, భయపడను. నా బ్లడ్కున్న బ్రాండ్ అలాంటిది. అత్త, నేను మాట నిలబెట్టుకున్నాను, నువ్వు మర్యాద చేయాలి కదా. నువ్వు మాట నిలబెట్టుకున్నావు కాబట్టే మీ అమ్మని చెల్లిని వెంటబెట్టుకుని గుమ్మం దగ్గరకొచ్చినా కూడా నేను మాట మాట్లాడకుండా ఉండా. అది చాలదా? అది మర్యాద కాదా? ఏం వదినా, ఇంకా హారతి పట్టి ఆహ్వానం పలకాలనా ఏంది? అట్ట చేస్తే కానీ లోనికి రారా? అట్టా చేయకపోయినా వాళ్ళు లోపలికి వస్తారత్తా. కానీ నువ్వు అట్టా చేయలేదంటే మాత్రం ఈ వెంకీగాడి లోపలి మనిషి బయటికి వస్తాడు. అబ్బో, ఈ వెంకీగాడు మామూలుడు కాదు. అఖిలమ్మ మీదకి బాణాల మీద బాణాలు వదులుతున్నాడు. ఆ బాణాలు మన వైపు తిరగకుండా చూసుకోవాలి. ఏ మాట కామాట గాని
పాత విషయాలన్నీ బాగా గుర్తుపెట్టుకుని అఖిలమ్మని మొత్తం కడిగేశాడు. వాడు బయటికి వచ్చాడంటే నీకు నీ కూతురికి రచ్చ రంబోలాతో అది చూడాలని ముచ్చటగా ఉంటే అలాగే కానీ మరి. వద్దు, ఇప్పుడు వీడితో గొడవకి దిక్కకూడదు, గోల చేయకూడదు. అనుకున్నట్టుగా అక్కడ నా కొడుకు నిశ్చితార్థం సక్సెస్ కావాలంటే కాస్త తగ్గడమే మంచిది. వదినా వదినా, విద్య రండి రండి, రా రా వదినా. అత్త, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అలా దారికొస్తే ఎంత బాగుందో చూడు. అవును, నా ఆలపాటి గిత్తేది కనబడదు. ఉండు, తోలుకొస్తాను. అదే అదే తీసుకొస్తాను, ఉండు. పాండి, లోపలికి వెళ్దాం పదండి. హలో, మిస్సెస్ దేవరపాటి వెంకటేష్ నాయుడు. ఏ మాటకా మాటే నా పెళ్ళామా. ఏదైనా అకేషన్ ఉంటే చాలు బీభత్సంగా రెడీ అయిపోతావు. మీ అమ్మ కూడా అంతే. నువ్వు కూడా మీ అమ్మ పోలికే కదా. ఏంటి పొద్దు పొద్దున్నే ఇరిటేట్ చేయడానికి వచ్చావా? కాదే చక్కోడి, మా అమ్మ వాళ్ళని సగౌరవంగా ఇంట్లోకి తీసుకొచ్చాను. అలాగే మరి నీ మెళ్ళో పుస్తల తాడు వేయాలి కదా, అందుకే కాస్ట్యూమ్ వేసుకోవడానికి వచ్చాను. నీ కాస్ట్యూమ్స్ అక్కడ బెడ్ పైన ఉన్నాయి. నేను రెడీ అయి వెళ్ళాక నువ్వు కాస్ట్యూమ్స్ వేసుకొని రా. నేను నీ ముద్దుల మొగున్నే. నేను కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవడంలో హెల్ప్ చేయవా ఏంటి? నీకా? నేనా? హెల్ప్ అస్సలు చేయను. చేయవా? చచ్చినా చేయను. చెయ్యను చెయ్యను అంటూ నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావే. అయ్యో, ఏం హెల్పా అని ఆలోచిస్తున్నావా? బాగా గుర్తు చేసుకో. మనం కపుల్ రేసింగ్ లో ఉన్నాం. నువ్వు నేను రేస్ ఓడిపోవాలని ఆ లవ్ సింబల్ ని తీసేసి విసిరేసావు. ఆ తర్వాత ఫైటింగ్, చేజింగ్, స్కిడ్డింగ్, ఆపై విన్ను. ఆ విన్నింగ్ కి నీ చేత్తో నువ్వే ఆ లవ్ సింబల్ ని ఇలా పడిపోకుండా పట్టుకున్నావు.